ఆర్కే నాటి అనే కోడ్ వాడండి. అనవసరమైన వాటి కోసం డబ్బులు ఎలా వేస్ట్ చేయాలో తెలుస్తుంది. DCAAEAAN ప్రీ వర్కౌట్స్. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం కంప్లీట్ ఫుడ్ సోర్స్ని తీసుకున్నప్పుడు దేనికి పనికిరావు. ఓకేనా? ఫస్ట్ ఈ BCAAలో 3 అమినో యాసిడ్సే ఉంటాయి. అది కూడా నీ బ్రేక్డౌన్ మజిల్ బ్రేక్డౌన్ ఆపడానికే పనికొస్తుంది. మరి దీన్ని కోడ్లు వాడండి, కొనుక్కోండి, వాడండి అని ఎందుకు చెప్తారో నాకు కూడా తెలియదు. వాడేటోళ్ళు ఎందుకు వాడతారో తెలియదు. జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే ఎలక్ట్రోలైట్స్ సరిపోతాయి. ఓకేనా? మనకు దొరికే బజార్లో దొరికే ఎలక్ట్రోలైట్స్ మంచి ఫ్లేవర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? EAA ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. దీంట్లో 9 అమినో యాసిడ్స్ ఉంటాయి. కానీ ఇది కూడా మీకు ఎప్పుడు పనికి వస్తుంది అంటే కంప్లీట్ ఫుడ్ సోర్స్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉందో యానిమల్ ఫుడ్ నుంచి వెళ్ళి కానీ ప్రోటీన్ అంతా తీసుకున్నప్పుడు ఇది రికవరీని మజిల్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇది ఒక బ్రిక్ అనుకుందాం అనుకోండి. ఓన్లీ బ్రిక్ తోటే మనం ఇల్లు కట్టలేము. ఓకేనా? దీనికి కావాల్సిన సిమెంట్ కానీ, ఇసుక కానీ, వాటర్ కానీ ఇవన్నీ దొరికినప్పుడే ఇది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇది బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఓన్లీ ఈ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటున్నాం కదా, సో మజిల్ బిల్డ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పు. ఓకేనా? ఈ ప్రీ వర్కౌట్లో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన కెఫెన్ ఎంత ఎక్కువ ఉంటుందంటే మీరు అసలు ఊహించలేరు. దీనివల్ల మీకు ఒంటి మీద దురదలు కానీ టింగ్లింగ్ కానీ వస్తూ ఉంటుంది. అదేదో పెద్ద షోగా ఫ్యాషన్గా ఫీల్ అయిపోయో సూపర్ రెప్యుటేషన్స్ చేస్తానో మనమే ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ అది మీరు లాంగ్ రన్లో ఖచ్చితంగా మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఆ కెఫెన్ ఖచ్చితంగా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ యూజ్లెస్ థింగ్స్ని ఎలా యూజ్ చేయాలో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు. బట్ కాకపోతే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫుడ్ మీద, ప్రోటీన్ ఫుడ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ కూడా వేస్ట్ థింగ్స్. ఇవన్నీ యూజ్ చేసిన ప్రోటీన్ ఫుడ్ లేకుండా ఇవన్నీ యూజ్ చేసినా దేనికి పనికిరావు. థ్యాంక్ యూ.